నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి నేను రాయచోటి నుంచి రాజంపేట అయితే రావడం జరిగింది. రాజంపేటకి అన్న జాతర జరుగుతుందని పిలిపించిన అనమాట. ఆ జాతర యొక్క స్పెషాలిటీస్ ఏమిటి అనేది అన్ననాడి అన్న మాటలో తెలుసుకున్నాం ఒకసారి. ఇక్కడ ఈ జాతర యొక్క స్పెషాలిటీ ఒకసారి చెప్తాను. దున్నపోతులు ఒక 10-20 దాకా దిగుతాయి, అదే స్పెషల్ నాకు తెలిసి. ఈ జాతర పేరు వచ్చేసి బల్జిపల్లి గంగమ్మ జాతర అని అంటారంట. సో ఇంకా లోపలికి అయితే పోదాము. జాతర ఎంత అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందంట. కాలం వానేంట్రా బాబు, మరీ కామెడీగా ఉంది. నా కోసమే వాన పడతానట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి, మొత్తం మేఘాలంతా కూడా వరించే వారికి మబ్బులు కట్టేసినాయి. ఇలా అయితే నేను ఈరోజు జాతర వెళ్ళినట్టే చూసినట్టే. కానీ జాతరలో చేరుకున్న తర్వాత తుఫాన్ వచ్చినా సరే ఆగేదిలా. ఈరోజు అయితే తప్పకుండా మీకు బల్జిపల్లి గంగమ్మ జాతర మొత్తం కూడా చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అవి జ్యోతులు కూడా వస్తాయన్నాడు అన్న. సో జ్యోతులు వచ్చేంత వరకు కూడా మీ జాతరలు అయితే ఉండి అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. వెంకీ బ్రో వచ్చేకి లేట్ అవుతుందని నేనైతే ఆటోలో బయలుదేరేసాను. ఇక్కడ చూస్తున్నా కదా, మేఘాలు ఇంకా వాన అయితే పడుతుంది. ఇక్కడ ఉన్న స్థానికులు బల్జిపల్లి గంగమ్మ జాతర జరిగితే ఖచ్చితంగా ఒక రోజు కానీ 2 రోజుల వాన అయితే పడుతుందంట. ఎంత సత్యమో కదా. ఆటో అతను ఇక్కడైతే డ్రాప్ చేసేసినాడు. ఇక్కడ నుంచి సర్కిల్ నుంచి డైరెక్ట్ అయితే వేరే ఆటోలు ఉంటాయంట. కొద్దిసేపు తర్వాత అన్న అయితే కార్లో నన్ను పికప్ చేసుకున్నాడు. ఇంకా మేము రెడీ చేసి డైరెక్ట్ జాతరకి అయితే బయలుదేరేసాము. ఇలాంటి దున్నపోతులను సుమారుగా 10 నుంచి 20 అయితే బలి ఇస్తారంట. అది మొత్తానికి అయితే బల్జిపల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా జాతర అయితే దగ్గరలో ఉంది. జాతర ఎంట్రన్స్ లోనే అతిపెద్ద లైటింగ్ బోర్డుతో అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టినారు. చూడండి, అన్న మామూలు డే టైం తీసినాడు. ఇప్పుడు నేను వచ్చే టైంకి ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయింది, మొత్తం కూడా చీకటి అయిపోయింది. చూడండి, ఎక్కడ చూసినా ఇంకా లైట్స్ అయితే వేసినారు. సో జాతర ఎలా జరుగుతుంది అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. మామూలుగా మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే గంగమ్మ జాతర చూసినారు కదా. గంగమ్మ జాతర మన సైడ్ మామూలుగా రాయచోటి అన్నమయ్య జిల్లా దగ్గర గంగమ్మ జాతర అంటేనే చాందిని బండ్లు అవన్నీ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి అదేమంటారు, జ్యోతులు. ఈ జాతరలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి జ్యోతులు అంట. ఆ జ్యోతులు అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే జాతర దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లోనే అమ్మవారి ఫోటో అయితే లైటింగ్ ఫోటో ఉంది. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ఇదంతా కూడా పార్కింగ్. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఉంది. ఇంకా మనం జాతరలోకి పోవాలంటే ఇట్లా సైడ్ పోతే జాతరలోకి అయితే పోతాము. సో ఇంకా ఈ జాతర చూడడానికి అయితే నేను మరి ఇక్కడ యాసిన్, గంగరాజు, రాజా, వెంకీ అన్న అందరం కలిసి లోపలికి వెళ్తాము. గాని తాత పడుతూ ఉన్నాడు. గాని తాత అయితే రోడ్డుకి 2 పక్కల కూడా షాపులు అయితే పెట్టినారు వీళ్ళు. టెంకాయల షాపులు, చెరుకు బండ్లు, ఇంకా అదేది పలుడ బాదం పాలు. తినాలంటే ఆ మాత్రం ఉండాలా. ఇవి ఎప్పుడో చిన్నప్పుడు చూసినా నేను. చాలా బాగుంటాయి లైట్లు. పైన వచ్చేసి గడ్డిలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా రాజాది రాజ మార్కండ. ఆడ వైర్ ఉంది. చూడండి, పంపించాలా? కార్నర్ దగ్గర లైన్ నిలబడింది. వచ్చేయాలి, మీరు వచ్చేయాలి, ముందుకు వచ్చేయాలి. భక్తులంతా కూడా మీరు గ్యాప్ ఇవ్వకుండా ముందుకు వచ్చేయాలి. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ఇక్కడైతే టెంకాయలు కొడుతున్నారు. అదే విధంగా ముందు చూసినట్టయితే దున్నపోతులను అయితే బలి ఇచ్చినారు. అవి మేము యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చూపించకూడదు కాబట్టి నేనైతే చూపించడం లేదు. 1 కాదు 2 కాదు, సుమారు 20 పైన దున్నపోతులను అయితే ఇక్కడ బలి ఇచ్చినారు. మైకులో ఉన్న చోట అమ్మవారి విగ్రహం ఉంది అనుకున్నా, అదైతే కాదన్న. లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టయితే అరిటాకులు కట్టి చిన్న పందిరి లాగా ఉండి రెడ్ షర్ట్లు వేసుకున్నారు. అది ఇక్కడైతే అమ్మవారు ఉందంటే కింద నుంచి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ అమ్మవారు సైడ్ నుంచి ఇంకా అటు సైడ్కి అయితే వెళ్తాను. అటు సైడ్ మొత్తం క్యూ అయితే ఉంది. ఎంతో మంది ముస్లిం మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని టెంకాయలు అయితే కొడుతున్నారు. అంత సత్యంగా గంగమ్మ తల్లి. ఇప్పుడైతే మామూలుగా లేదు. చూడండి, జనాలు మొత్తం కూడా ఒక ఇసుక వేస్తే రాళ్ళంత జనం అయితే ఉన్నారు. అసలు జనాల్లో పోలేకుండా అంతమంది అయితే ఉన్నారు.
ఇక్కడైతే జాయింట్ వీల్ ఉన్నాయి. జాయింట్ వీల్ దగ్గరికి అయితే పోదాం. ఇప్పుడు చిన్నపిల్లల సెక్షన్ ఉంటుంది కదా జాయింట్ వీల్లో. ఇక్కడ చూడండి అమ్మవారిది లైటింగ్ వేసి అతి పెద్దది అమ్మవారిది ఫోటో అవుతుంది. అక్కడ చూసినట్టయితే జాయింట్ వీల్ అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ జాయింట్ వీల్ దగ్గరికి అయితే పోదాం. చూడండి జనాలు ఫుల్గా ఉన్నారు అసలు. ఇది చిన్నపిల్లల సెక్షన్. ఇక్కడ రైలు లాగా మొత్తము పిల్లలంతా ఫుల్ అయిపోయినారు, బోగీలు అన్ని కూడా. ఇక్కడ వస్తుంది రైలు. ఇది వచ్చేసి రైలు సడన్ గా వచ్చింది, జనాలు తోసుకుంటా పోతానండి. ఇంకా ఇక్కడ పిల్లల పైన జారేది ఇది. అక్కడ జాయింట్ వీల్ దగ్గరికి అయితే పోతాం. డిస్కో డాన్స్ ఉంటాం కదా అది అనమాట. ఐస్ క్రీమ్ లో వెరైటీస్ ఉంటాయి కదా అది. ఇది వచ్చేసి రంగుల రాట్నము గుర్రాలు ఉంటాయి కదా అవి అనమాట. ఇది ఇంకా జాయింట్ వీల్ అయితే ఆల్రెడీ తిరుగుతుంది ఒకసారి. జాయింట్ వీల్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ టికెట్ ఎంత అనేది ఒకసారి అడుగుదాము. ఇక్కడైతే ఇది టికెట్ కౌంటర్. సో ఇక్కడైతే టికెట్ వచ్చి 100 రూపీస్ అంట. జాయింట్ వీల్లో ఎంట్రన్స్ ఇది వెల్కమ్ లేడీస్ జెంట్స్కి. జాయింట్ వీల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం కూడా కేకలు వేస్తుంటారు. చాలా మంది జాయింట్ వీల్ అంటేనే కళ్ళు తిరిగిపోతాయి. అందుకని జాయింట్ వీల్ ఎక్కాలంటేనే భలే భయము. వీళ్ళైతే ధైర్యం చేసి ఎక్కినారు. ఇంకా డైరెక్ట్ గుడికాడికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇది వచ్చేసి డ్రాగన్ అనమాట. చిన్నపిల్లలు డ్రాగన్ ఆడుకుంటారు కదా, చైనా డ్రాగన్ అది. ఇది సప్ప పోతుంది. అగ్గి మలుగుతా మామూలుగా, దీనికి అగ్గి లేదు ఏం లేదు. చూడండి అమ్మవారి ఫోటో చాలా బాగుంది. సింహం ఉంటుంది కదా, సింహం లాగా డిజైన్ అయితే ఉంది. మళ్ళీ పైన పాము పడగలో డిజైన్ ఇది. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ రిటర్న్ మన్నూరు అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ జ్యోతులు వచ్చినప్పుడు మళ్ళీ వస్తాము. ఇక్కడ జనాలు చూసినారు కదా, క్రౌడ్ బీభత్సంగా అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం కదా చిన్నపిల్లల సెక్షన్ కానించి క్యూ అయితే ఉంది ఇంత లాస్ట్ వరకు. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా సెక్యూరిటీ అన్నమాట వాళ్ళు. వీళ్ళంతా దర్శనానికి వెళ్ళేది అక్కడికే. ఎంత పెద్ద క్యూ ఉంది అసలు అమ్మవారు అయితే ఇక్కడ మొత్తం పందిల్లాగా వేసారు కదా, పందిల లోపల అయితే అమ్మవారిని మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తంగా బల్జిపల్లి గంగమ్మ జాతర అయితే మొత్తం చూసినారు. మేమైతే జ్యోతులు వస్తాయనుకున్నాం, దీనికైతే జ్యోతులు రావంట. ఇంకా ఎన్ని జాతరలు ఉన్నాయన్నా మొత్తం ఇక్కడ? ఇంకా నడిది గంగమ్మ జాతర ఉంది, అంకాలమ్మ మారమ్మ జాతర ఉంది. అంకాలమ్మ మారమ్మ జాతర 20వ తేదీ అంట, నడిది గంగమ్మ జాతర 24వ తేదీ అంట. నేను ఈ జాతరకి అదే జ్యోతి కత్తులతో కోసుకునేది అంతా వస్తుంది అనుకున్నా, కానీ ఈ జాతరకు కాదంట. అంకాలమ్మ ఇదేంటి నడిది గంగమ్మ జాతరకి వస్తుందంట. సో అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నాగనైతే తీసి ఇక్కడికి మళ్ళీ వీడియో తీపిస్తా. సో ప్రజెంట్ అయితే ఓల్డ్ వీడియోలు పెడతాం, ఒకసారి చూడండి. సో చూసినారు కదా పాత వీడియో అనమాట ఇది. నెక్స్ట్ ఈ మంత్లోనే నడివీధి గంగమ్మ జాతర భారీగా జరుగుతుంది. తప్పకుండా ఆ వీడియో కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో ఆ జ్యోతులన్నీ కూడా ఈరోజు వెయిట్ చేసి 12 అయినా సరే 2 అయినా సరే తీద్దామనే ఉద్దేశంతో రావడం జరిగింది. నడివీధి గంగమ్మ జాతర వీడియోలో మీ ముందుకైతే తప్పకుండా తీసుకొస్తాను. చూసినారు కదా, ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ జాతర మిస్ అయిన వాళ్ళు ఉంటారు బయట దేశాల్లో కానీ వేరే ఊళ్ళలో కానీ, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జాతర షేర్ చేస్తారనే ఉద్దేశంతో ఇంతగా దూరం కష్టపడి అయితే నేను వీడియో తీయడానికి అయితే వచ్చిన అనమాట. సో వీడియోని అయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.